हरिः ओम् तत्सत्। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सला सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। ప్రియాత్మస్వరూపులారా, భగవద్గీత 6వ అధ్యాయం. భగవద్గీత అనగా ఉపనిషత్తుల సారం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు. ఉపనిషత్తుల సారమై ఉన్నటువంటిది భగవద్గీత. భగవద్గీత అనబడేటువంటిది ప్రవృత్తి మార్గమా, నివృత్తి మార్గమా? నివృత్తి మార్గం గుర్తుపెట్టుకోండి. మోక్ష మార్గాన్ని చూపేది భగవద్గీత. మోక్ష గ్రంథం. లోకంలో మహాత్ములు మనకు అనేక గ్రంథాలని అందించారు. వేదవ్యాసుల వారు సమాజానికి అనేక గ్రంథాలని అందించారు. దేవతా సంబంధమై ఉన్నటువంటి వాట్లను పురాణ భాగాలుగా అందించారు. విష్ణు పురాణము, శివ పురాణము, లింగ పురాణము, బ్రహ్మ పురాణము, అగ్ని పురాణము, ఇట్లా ఉప పురాణములు 18, పురాణములు 18. ఇట్లా దేవతా సంబంధమై ఉన్నటువంటి యొక్క వారి మహిమలు, స్వామివారి దేవతామూర్తుల గొప్పతనాలు ఇవన్నీ కూడా మనకి పురాణాలలో వస్తాయి. మీ ధర్మం యొక్క విషయాలు కావాల్సి ఉంటే భారతం శాంతి పర్వం ఉన్నది. భీష్మాచార్యుల వారు శాంతి పర్వాన్ని బోధిస్తారు. దాంట్లో ధార్మిక సంబంధమై ఉన్న అంశాలన్నీ కూడా మీకు దాంట్లో సమగ్రంగా వస్తాయి. భక్తికి పరాకాష్ఠగా మరి భాగవతం అనే గ్రంథాన్ని మన ముందు ఉంచారు. భక్తి సంబంధ విషయంగా భగవద్భక్తులు భగవద్భక్తి ఎట్లా చేయాలి అనేటువంటి భక్తి సంబంధమై ఉన్న అంశాన్ని మనకు భాగవతంలో దర్శించవచ్చు. కాలానుగుణ్యంగా మారే ధర్మాలని మనుస్మృతి, శంఖస్మృతి, పరాశర స్మృతి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ధర్మాలు బోధించేవిగా ఉన్నాయి. ఇక జ్ఞాన సంబంధ అంశానికి వస్తే భగవద్గీత. భగవద్గీత అంటే ఏమిటి? జ్ఞానం, మోక్షం, అదనమాట. ఇక్కడ భగవద్గీతలో మనం ఏంటంటే ఈ సంసారములో ఇసుగిపోయి, ఈ భవబంధ ప్రవాహంలో ఇసుగిపోయి ఉన్నటువంటి యొక్క జీవుడు యొక్క పరమాత్మను చేరుకోవాలి అనే అంశం వచ్చినప్పుడు భగవద్గీత అనే దాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చేస్తూ ఉన్నాం. మరి 6వ అధ్యాయంలో ఆత్మసంయమయోగః శ్రీభగవానువాచ
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం, కర్మఫలమునందు అపేక్ష లేకుండగా కార్యం కర్మ కరోతి యః, కార్యం చేయదగు కర్మను యహ ఎవడు కరోతి చేస్తూ ఉన్నాడో సహా అట్టివాడు సన్యాసి చ మరియు యోగియు కూడా నా నిరగ్ని అగ్నిహోత్రము లేనివాడు కాదు, అనగా అగ్నిహోత్రమును వ్రేల్చనివాడు కాదు. చ మరియు అక్రియ కర్మలు చేయనివాడు కాదు. భగవద్గీత అది పరమాత్మ భగవంతుడు శ్రీమన్నారాయణుడు. మరి ఆ మహానుభావుని యొక్క మాటలలో ఎంత గంభీరమై ఉన్నటువంటి యొక్క అర్థం అనేది ఉంటుందో మనం మనస్సును పెట్టి నిశ్చల భావంతో అధ్యయనం చేయగలిగితేనే మనకు ఆ భావాలు మనస్సుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అడుగుతూ ఉంటారు, స్వామి మీరు ఏ దాంట్లో కథలు లేకుండా నవ్వించే విధానం లేకుండా విషయం చెబుతూ ఉన్నారే అని కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. కాస్త మధ్యలో మీరు చలక్తులుగా వేస్తూ ఉండి కథలు చెబుతూ ఉంటే వినే వాళ్ళకి బాగా ఉంటుంది కదా అని చెప్పని అంటూ ఉంటారు. మీకు అపేక్షలు ఏమున్నాయా? మీకేమున్నాయా? కథలు చెప్పాలా? నవ్వించాలా? నవ్వుకోవాలంటే మనకి ఎన్నో ఉన్నాయి, నాటికలు సీరియల్స్ మీకు దాంట్లో వస్తూ ఉంటాయి, అక్కడ నవ్వుకోవచ్చు. ఇక్కడ సీరియస్ అన్నమాట, సబ్జెక్ట్లోకి పోతేనే మీకు విషయం అవగాహన అయ్యే అవకాశం. ఇది వినోదం కాదు, ఇది వికాసం, బుద్ధి వికాసం, జ్ఞాన వికాసం. జ్ఞాన వికాసంలో ఉన్నప్పుడు మనస్సంతా దగ్గర పెట్టుకుని, ఒళ్ళంతా దగ్గర పెట్టుకుని దాంట్లో నిమగ్నమైతేనే భగవానుడు చెప్పే విషయం మనకు బాగా మనసు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అర్థం కాకపోతే మళ్ళా వినండి, మరలా 2-3 సార్లు వింటూ ఉంటే మనకు ఆ విషయం మనసుకు వస్తుంది. ఒక్కసారిగా ఆధ్యాత్మిక మనసుకు రాదు, పలుమార్లు వింటూ అలవాటు చేసుకుంటే మనసుకు బాగా ఆ విషయాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ శ్లోకానికి చాలామంది చక్కగా భాష్యం రచించారు. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలమును ఆశ్రయించకుండగా ఎవరైతే చేయదగు కర్మను ఆచరిస్తూ ఉంటారో అట్టివారే సన్యాసులు, అట్టివాడే సన్యాసి, అతడే యోగి. ఈ అధ్యాయం యొక్క పేరే ఆత్మ సంయమ యోగము అన్నాడు. ఈ ఆత్మ సంయమ యోగము ద్వారా ఏమి లభ్యమవుతుంది అంటే పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం లభ్యమవుతుంది. ఇక్కడ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువుల యొక్క లభ్యత కోసం ఈయన ఇవ్వటం లేదు. వ్యావహారిక వస్తువుల్ని సంప్రాప్తింపజేసుకోవటానికి లోకంలో అందరూ వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వ్యావహారిక వస్తువుల్ని సంపాదించేటువంటి యొక్క విధానంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కావలసిన జ్ఞానం ఆల్రెడీ వాళ్ళకి సమాజం ద్వారా వచ్చేసేసింది. ఇక్కడ స్వామి చెప్పే మాటలు ఏంటంటే నువ్వు పారమార్థికమగు బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నావా అన్న కోణంలో ఈ యొక్క విషయాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయానికి పునాది అన్నటువంటి యొక్క అంశం మనం నిన్న 5వ అధ్యాయంలో శ్లోకాలు చెప్పుకున్నాం. మోక్షపరాయణ అన్నప్పుడు నీకు మోక్షం పట్ల అపేక్ష ఉండి ఉన్నట్లయితే ఈ విధంగా చేయాలి అన్నటువంటి యొక్క ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్పుకొచ్చాడు. ఆ 2 శ్లోకాల యొక్క మరి అంశాన్ని సవిస్తారముగా చెప్పటానికి పరమాత్మ స్వయంగా తానే పూనుకున్నాడు. ఇక్కడ ఎవరి యొక్క ప్రశ్న ఇక్కడ లేదు, అర్జునుడి ప్రశ్న ఇక్కడ లేదు. ఆ అధ్యాయం ముగియటంతో ఈ అధ్యాయం ఆరంభం చేశాడు. చివరి శ్లోకాలలో ఉన్నటువంటి యొక్క మోక్షం యొక్క విషయంగా వచ్చినప్పుడు ఆ మోక్షం యొక్క విషయంలో పైన ఒక హెడ్డింగ్ పెట్టేసి ఆత్మ సంయమ యోగము అనగా మోక్షాన్ని నువ్వు పొందాలి అని చెప్పి అన్నట్లయితే
దానికి ఏమిటయ్యా ప్రధానాంశము అంటే మనస్సుని నీ వశము చేసుకోవటం. మోక్షము అనేటువంటి యొక్క విషయం వచ్చినప్పుడు ఆ మోక్షము యొక్క విధానాలలో నువ్వు పయనించటం అని చెప్పనంటే నీవు నీ మనస్సును జయించాల్సి ఉంటుంది. ఇంతకాలం నీవు నీ యొక్క మనస్సు యొక్క పోయిన పోకడల్లోనే పోతూ ఉన్నావు. నువ్వు ఏనాడు కూడా మనస్సుని నిగ్రహించేటువంటి యొక్క ప్రయత్నం పెట్టుకోవాలా. మనస్సుని నిగ్రహించేటువంటి యొక్క ప్రయత్నాన్ని పెట్టుకోవాలా. మనస్సు ఏ వైపుకు లాక్కుపోతూ ఉంటుందో ఆ వైపు కల్లా పోయే విధానమే జీవితంలో అనుష్ఠించావు. ఎందుకంటే సర్వ ఇంద్రియములు బయటికి పోతూ ఉన్నాయి, ప్రకృతి వైపుకు పోతూ ఉన్నాయి. మనస్సు కూడా ప్రకృతి వైపుకే పోతున్నది. నీ ఉద్దేశం కూడా ఈ ప్రకృతి యొక్క సంబంధ వస్తువులను ఆర్జించుకోవటంలో నిమగ్నమై ఉన్నావు కాబట్టి నీ యొక్క ఉద్దేశానికి అనుగుణ్యముగా అవి ఉన్నాయి కాబట్టి అవి పోతూ ఉంటే వాటి ఎమ్మటే పోయావు. అవి ఇచ్చేటువంటి యొక్క వస్తువుల్ని సమకూర్చుకుంటూ ఉన్నటువంటి విధానంలోనే ఉన్నావు కనుక ఈ మనసు యొక్క ప్రవృత్తి, ఈ మనసు యొక్క ఆలోచన భాగాన్ని నువ్వు నీ వ్యవహారానికి వాడుకున్నావు. మనసు యొక్క ప్రవృత్తిని, మనసు యొక్క ఆలోచన భాగాన్ని నీవు ఇక్కడ నీ యొక్క ప్రవృత్తి మార్గానికి వాడుకున్నావు. అందువల్ల ఆలోచనలు అనేటువంటివి అరికట్టాలి అనేటువంటి యొక్క అంశం నీకు వ్యవహారంలో రాదు. ఆలోచనలు చెయ్యాలి. అక్కడ నువ్వు వ్యవహారం సిద్ధింపజేసుకోవాలంటే ఆలోచనలు చెయ్యాలి. నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే ఆలోచనలు చేయాలి. వ్యవహారం చేస్తున్నావు అంటే ఆలోచనలు చేయాలి. ఇంకా ఆ ఆలోచనలను కూడా నువ్వు ఏం చేస్తావు అంటే బాగా సానబడతావు. నువ్వు చేస్తున్న పని బాగా ఆలోచించి చెయ్యి అని చెప్పంటల్లా. బాగా ఆలోచించి చెయ్యి, బాగా విచారించుకో అని చెప్పి అంటూ ఉంటాం. కాబట్టి మనకు వచ్చినటువంటి యొక్క ఆలోచన దానినే మనం అనుకరించటం లేదు. మళ్ళీ ఆలోచనను కూడా బాగా విచారించుకొని ఈ వచ్చిన ఆలోచన సరైందా కాదా, ఈ ఆలోచన ప్రకారంగా చేస్తే ఆ కార్యం సఫలీకృతం అవుతుందా అవదా అని ఆలోచనను కూడా బాగా దానిని విచారించి విమర్శించి దాంట్లో ఇంకా సూక్ష్మంగా ఆలోచనలు చేసి నిగ్గు తేలిన తర్వాత అప్పుడు ఆ పని చేయడానికి పూనుకుంటాం. అందుచేత ఈ మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన ఏ యొక్క ప్రవాహం ఉన్నదో ఆ ప్రవాహం నీకు ఇబ్బందికరం కాకుండా అనుకూల పరిస్థితులుగా వ్యవహారంలో వాడుకుందాం. ఇక ఆధ్యాత్మిక విషయంగా వచ్చినప్పుడు, పారమార్థిక వస్తువు యొక్క విషయంగా వచ్చినప్పుడు ఇక్కడేమవుతుందని చెప్పనంటే నీ మనస్సులో ఉన్న ఆలోచన భాగాన్ని పూర్తిగా కట్ చేయాలి, దాన్ని తీసేయాలి అన్న అంశం ఇక్కడ. వ్యవహారంలో ఆలోచనలతో ఉండాలి, పారమార్థికంలో ఆలోచన భాగాన్ని తీసివేయాలి. ఇది ఆ మాట ఇక్కడ పరమాత్మ సంయమనము అన్నాడు. ఆత్మ సంయమనము అంటే మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన సంబంధ ప్రవాహాన్ని తీసివేయగలిగితే నువ్వు నివృత్తి మార్గం వైపుకు పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఆలోచన భాగంతోనే సంబంధం పడి ఉన్నావు అని చెప్పనంటే ప్రవృత్తి మార్గంతోనే సంబంధం పడి ఉన్నట్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్పటం తొలిగా ప్రథమ శ్లోకంలోనే అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ. యహ ఎవడైతే కార్యం చేయదగు కర్మయోగమును కరోతి చేస్తూ ఉన్నాడు అర్థం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ. కార్యం చేయదగు కర్మయోగమును కరోతి చేస్తూ ఉన్నాడు అనగా గురువు ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనం చేసిన తర్వాత సద్గురుమూర్తి మనకు ఒక సాధనా సంబంధ ప్రక్రియ ఉపదేశిస్తాడు. దాన్నే బ్రహ్మోపదేశము అని చెప్పని అంటారు, లేదా మంత్రోపదేశము అని చెప్పని అంటారు. రెండు మాటలు వాడతాం. మంత్రోపదేశము అంటాం, లేదా బ్రహ్మోపదేశము అని చెప్పని అంటాం. బ్రహ్మోపదేశము అంటే అది ధ్యాన సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయమైతే బ్రహ్మోపదేశము అంటాం. అదే దేవతా సంబంధ
ఆరాధనకు సంబంధించి ఉన్నట్లయితేనేమో మంత్రోపదేశము అంటాం. కాబట్టి గురువు ద్వారా మనకేంటంటే ఎక్కువగా గురువులు చెప్పేది మంత్రోపదేశమే. మంత్రం ఉపదేశిస్తారు, మనం ఆ మంత్రాన్ని జపిస్తాం. మంత్రాన్ని జపించటము అనేటువంటి యొక్క అంశం ఉన్నది రెండు రకాలుగా ఉంటుంది. కామ్య సంబంధముగా ఉండే విధానం ఒకటి, నిష్కామ్య సంబంధముగా ఉన్న విధానం ఒకటి. కామ్య సంబంధంగా చేయటం అంటే ఇంట్లో ఏదో అరిష్టం ఉన్నది, ఏదో దోషం ఉన్నది, ఆరోగ్యం బాగాలేదు, లేదా బిడ్డకు చదువులలో కలిసి రావటం లేదు, లేదా మంచి ఉద్యోగం వాడికి రావాలి, భర్త ఆరోగ్యం బాగుపడాలి, ఇలాంటి కోణాలలో అయ్యవార్లు ఈ జపం చేయండి, ఇన్ని లక్షలు చేయండి, మీ దోషం పోతుంది అని చెప్పని అంటారు. ఒకవేళ మీరు కనుక చేసే శక్తి మీకు లేకపోతే వాళ్ళే జపం చేసి మీకు దారపోస్తారు. ఇది కూడా ఆ ప్రక్రియలో భాగమే. ఇది కేవలం కామ్యముతో సంబంధం పడి ఉండేటువంటి యొక్క విధానం. ఆ లక్ష అన్నప్పుడు ఆ లక్ష చేశాము అంటే అయిపోయింది. ఆ జపమాల పక్కన పారేస్తాం, మంత్రం కూడా వదిలిపెట్టేస్తాం. ఎందువల్ల అంటే ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాం కాబట్టి ఆ ప్రయోజనం కోసం చేసినప్పుడు ఆ కామ్య సంబంధం కనుక అంతటితో చేశాం, అది పక్కన పెట్టేస్తాం. ఇవన్నీ కూడా కామ్య సంబంధముగా ఉన్నటువంటి ప్రక్రియలు, వాటిని పక్కన పెట్టేయండి. అవన్నీ కూడా ఇక్కడ ఆధ్యాత్మికంలో చేరి ఉండేటువంటి అంశాలు మాత్రం కావు. రెండవది ఏంటంటే జ్ఞానాన్ని అపేక్షించి, భగవదైక్యమును అపేక్షించి చేసేటువంటి యొక్క విధానంలో భాగం జపం. అందువల్ల గురువులు మనకి జపమంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ జపమంత్రం కూడా మనం తీసుకున్నప్పుడు స్వామి ఎప్పుడు చేయాలి అడుగుతాం. ఉదయం పూట చెయ్యి, సాయంత్రం పూట చేయమని చెప్పని స్వామి చెప్తారు. అయితే ఎన్ని మాలల్లో చేయాలి అని చెప్పి అడుగుతారు మీరు. 2 మాలలు, 3 మాలలు, నీ ఓపికను బట్టి అని చెప్పని అంటారు. ఇది కూడా ఒక లాంఛనప్రాయంగా జరిగిపోయేటువంటి జప విధానమే. ఆధ్యాత్మికం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆ జపాన్ని నిత్య జీవితంలో అనుష్ఠిస్తాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నారు పరమాత్మ గీతలో 8వ అధ్యాయంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అంటాడు. సర్వేషు కాలేషు, అన్ని కాలముల యందు నా యొక్క మంత్రాన్ని మనస్సులో జపించు అన్నాడు. అయితే ఆ విధంగా చేయటంలో గల ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మనస్సును జయించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో, ఎవరు తన మనస్సును తన వశం చేసుకోవాలి, తనకు అధ్యయనంలోకి తెచ్చుకోవాలి, అంతర్ముఖము చేయాలి, భగవంతుని యందు ప్రవేశింప చేయాలి అన్నటువంటి యొక్క భావన కలిగి ఉన్నటువంటి వారు చేసే విధానము నిత్య జీవితంలో జపానుష్ఠానము అన్నారు. అందుచేత ఎప్పుడూ కూడా ఆ మనస్సుతో ఆ జపమంత్రం ఉంటే ఏమవుతుంది, మనస్సులో అన్య ఆలోచనలు ఉండే అవకాశం లేదు. మనస్సు అనే వస్తువు ఏం చేస్తుంది, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తుంది. అందుచేత ఈ ప్రపంచం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు చేసేటువంటి యొక్క మనస్సు తన యొక్క పని మానుకుంటుంది. ఎప్పుడు నువ్వు పని ఆరంభం చేసినప్పుడు, నువ్వు పని ఆరంభం చేశావు. ఏం ఆరంభం చేశావు, గురువు ఒక మంత్రాన్ని ఇచ్చాడు, ఆ మంత్రం పెట్టావు మనస్సు లోపల. ఆ మంత్రాన్ని పెట్టావు కాబట్టి తాను చేసే పని మానుకుంటుంది. నీవు గనక ఆ పని చేయటం మానుకున్నావనుకో, అది తన పని ఆరంభం చేసుకుంటుంది. కనుక మనస్సు అనేది తన పని ఆరంభం చేస్తే ఏం చేస్తుంది, అనేక ఆలోచనలు, సంసార సంబంధ ఆలోచనలు, రాజకీయ సంబంధ ఆలోచనలు, ప్రపంచం యొక్క సంబంధ ఆలోచనలు, ఇతరుల గురించి ఆలోచనలు, అవి ఇవి అని చెప్పని కాదు, అన్ని రకాల ఆలోచనలు మనసు చేస్తూ ఉంటుందన్నమాట. కనుక ఈ నానా విధములుగా చేసేటువంటి యొక్క మనసు యొక్క సంబంధ ఆలోచన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయాలి అని చెప్పి అన్నప్పుడు దాంట్లో ఒక భాగం జపం యొక్క ప్రయత్నము అని చెప్పని. రెండవది ఏంటంటే బ్రహ్మోపదేశము అన్నారు. బ్రహ్మోపదేశము అన్నప్పుడు అది కేవలం ధ్యాన ప్రక్రియ.
ధ్యానేన ఆత్మని పశ్యంతి అన్నారు. పరమాత్మ 13వ అధ్యాయంలో పరమాత్మ 13వ అధ్యాయం అంటాడు, ధ్యానేన ఆత్మని పశ్యంతి. ధ్యానేన ధ్యానము చేతనే ఆత్మని నీ యొక్క స్వరూపాన్ని పశ్యంతి తెలుసుకుంటూ ఉన్నావు అన్నాడు. ధ్యానం నిర్విషయం మనః అన్నది స్కందోపనిషత్తులో పరమశివుడు కుమారస్వామికి బోధిస్తాడు. ధ్యానం నిర్విషయం మనః, అభేద దర్శనం జ్ఞానం, ధ్యానం నిర్విషయం మనః, స్నానం మనోమల త్యాగం, శౌచం ఇంద్రియ నిగ్రహ అంటాడు. ధ్యానం నిర్విషయం మనః, మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో ఏ సంకల్పము లేకుండా ఉంచటమే ధ్యానము అని చెప్పని అన్నాడు. అక్కడ కేవలం మనస్సు మాత్రమే ఉంటుందే కానీ మనస్సులో ఏ ఆలోచన అనేది ఉండదు. అయితే ఈ మనస్సు అనేటువంటి యొక్క దాంట్లో ఉన్నటువంటి ఈ ఆలోచన ప్రవాహం అనేది ఎప్పటి నుంచి ఉన్నది, ఎంతకాలంగా ఉన్నది? అనాదిగా సాగుతూ ఉన్నది. ఇప్పుడే కాదు, ఈ జన్మ వచ్చింది మొదలు మనకు ఊహ వచ్చినప్పటి నుంచి, ఎరుక తెలిసినప్పటి నుంచి ఆలోచనలు చేయటం అనే పనిలోనే నిమగ్నమయ్యాం. మీరు భోంచేస్తూ ఉన్నా ఆలోచిస్తూ ఉంటారు, వంట చేస్తూ ఉన్నా ఆలోచిస్తూ ఉంటారు, చిమ్ముతూ ఉన్నా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేస్తూ ఉన్నా ఆలోచనలు పక్క సాగుతూనే ఉంటాయి, క్రియలు మరో పక్క జరుగుతూనే ఉంటాయి. కాబట్టి క్రియలకు ఆలోచనలకు ఎలాంటి యొక్క పొంతం లేదు, దేనికి ఏది అడ్డే లేదు, దేనికి ఏది అడ్డే లేదు. పనులు ఆగుతున్నాయా? ఆలోచనలే, పనులు పనులే. ఎందువల్ల అని చెప్పనంటే మనస్సు ఆ విధంగా ఆలోచనలు చేసేటువంటి యొక్క ప్రక్రియ దానికి స్వాభావికం అయిపోయింది కాబట్టి పనులకు అది అర్థం కాదు. పనుల యొక్క వ్యవహారం పనులదే, ఆలోచన ప్రవాహం ఆలోచనలది. ఈ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క ఆలోచన ఒక ప్రవాహం అభ్యాసమై ఉన్నది కాబట్టి ఆ అభ్యాసమై ఉన్నటువంటి యొక్క మనసు యొక్క సంబంధ ఆలోచన విధానాన్ని అడ్డుకట్ట వేసేటువంటి విధానమే ధ్యానం నిర్విషయం మనః అన్నాడు. ఏమిటయ్యా ధ్యానము అంటే మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచటమే ధ్యానం. ఇక్కడ స్వామి చెప్పిన మాట, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ ఎవడైతే కార్యం చేయదగు కర్మయోగమును కరోతి చేస్తూ ఉన్నాడో, అనగా గురుదేవుడు ఉపదేశించినటువంటి బ్రహ్మోపదేశమునందే నిమగ్నమై ఉండటం, దాని ధ్యాన ప్రక్రియ. మనస్సుకొక ఆలంబనం కావాలి. ఆలంబనం అనేటువంటిది ఏంటంటే హంస యొక్క ఆలంబనం. మనస్సులో ఉన్నటువంటి ఒకనొక ఆలోచన ప్రక్రియను మనం లేకుండా చేయాలంటే ఒక ఆలంబనం కావాలి. ఆ ఆలంబనమే హంస యొక్క ఆశ్రయము అన్నారు. ఆ ప్రక్రియే అనగా ఆలోచన లేకుండా ఉంచటము అనేటువంటి యొక్క విధానములో ఆలంబనమే జపం కూడా ఒక భాగం. జపం ఆలంబనం. ఇది పట్టుకున్నావు అంటే ఆలోచన ప్రవాహం ఉండదు. నీకు గమనించడం కావాలంటే నువ్వు జపంలో ఉన్నావు అంటే మనసు ఆలోచనలు చేయదు. ధ్యానములో ఉన్నావు అంటే మనసు ఆలోచనలు చేయదు. మీకు ముందు కూడా స్వామి మాటలు మీకు వస్తాయి. ముందుకు పోతే ఆ శ్లోకాలు ఉన్నాయి. ఇంకా సర్వసంకల్ప సన్యాసి అంటాడు అక్కడ. దుస్సంకల్ప సన్యాసి అనొచ్చుగా. సర్వసంకల్ప సన్యాసి. ఎందుకంటే మనస్సులో నువ్వు ఏది పెట్టుకున్నా ఆలోచనే. మనస్సు అనేది ఏమన్నాము? సంకల్పం అన్నా. సం అంటే బాగుగా, కల్ప అంటే సృష్టి. మనస్సు సృష్టిస్తుంది. సంకల్పం అంటేనే గతం, గతించింది. తత్సంబంధ ముద్రలు మనస్సులో ప్రింట్ అయ్యాయి.
ఆ ప్రింట్ అయి ఉన్నటువంటివి తిరిగి మరలా మన మనసులోకి అభివ్యక్తమై గోచరిస్తూ ఉంటాయి. అవి ఆలోచనలు అని చెప్పినన్నా. అందుచేత ధ్యానం అనేటువంటి యొక్క అంశంలో ప్రవేశించినప్పుడు కార్యం కర్మ కరోతి యః, ఎవరైతే ధ్యాన సంబంధ విధానాన్ని అనుష్ఠిస్తూ ఉన్నాడో అలాంటి యొక్క ఆ కార్యమును చేస్తూ ఉన్నప్పుడు అనాశ్రిత కర్మఫలం, అనాశ్రిత కర్మఫలం అన్నాడు. భక్తి యోగంలో మీకు శ్లోకం వస్తుంది అక్కడ. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసాత్ అభ్యాసము కంటే జ్ఞానం శ్రేష్టము అన్నాడు. అభ్యాసము అంటే మనం లోకంలో దైవ సంబంధమై ఉన్నటువంటి యొక్క కార్యములు ఆచరిస్తూ ఉన్నాం. యజ్ఞములు కానీ యాగములు కానీ పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా జీవితంలో భక్తి భావనతో ఆచరిస్తూ ఉన్నాం. మనం చేసేటువంటి యొక్క ఈ దైవీ సంబంధ కార్యాలు ఆచరించేటువంటి యొక్క వాళ్ళు ఉన్నదే ప్రధానంగా జ్ఞానం కలిగి ఆచరిస్తే వాటి యొక్క స్వరూప స్వభావాలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లోకములో భక్తి మార్గంగా పోయేటువంటి వాళ్ళలో చాలామందికి జ్ఞానం లేకుండానే భక్తి వ్యవహారాన్ని చేస్తూ ఉన్నారు. జ్ఞానం లేకుండానే శాస్త్ర జ్ఞానం లేదు, భగవద్గీత జ్ఞానం లేదు, ఉపనిషత్తుల జ్ఞానం లేదు, భక్తి లేదా? భక్తి ఉన్నది. మనం ఈ భక్తితో దైవ సంబంధ కార్యాలు చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం, అనేకం చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాము అని చెప్పనంటే అది కేవలం కామ్య సంబంధముగా పూజే విధానంగా చేస్తున్నామే కానీ జ్ఞాన సంబంధముగా పూజే విధానంగా చేయటం వల్ల, మోక్ష సంబంధముగా పోవటానికి చేయటం వల్ల ఏమి చేస్తున్నాం? ఏదో భగవద్భక్తి చేస్తే మేలు కలుగుతుంది, శుభం కలుగుతుంది, మా కష్టాలు పోతాయి, మా దుఃఖాలు పోతాయి, మా సమస్యలు పోతాయి, మా రోగాలు పోతాయి, మా దారిద్ర్యం పోతుంది. ఇదేక లోకములో దైవారాధన చేసేటువంటి వాళ్ళల్లో 100కి దైవారాధనలో పయనించేటువంటి వాళ్ళల్లో చాలామందిలో భక్తి భావన ఉన్నది, భగవంతుని పట్ల ఆరాధనా భావం ఉన్నది, భగవన్ మార్గాలలో క్రతువులు ఆ కార్యాలు చేసేవాళ్ళుగా ఉన్నారు. ఆ విధంగా చేసేటువంటి విధానంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నదే అభ్యాసాత్. ఈ విధంగా చేసేదానికంటే జ్ఞానం శ్రేయ. అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ. కాబట్టి జ్ఞానం కలిగి చెయ్యి, అప్పుడు నీకేమవుతుందంటే వాటి పట్ల ఒక అవగాహన బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భగవద్గీతను బాగా అధ్యయనం చేయాలి. ఉపనిషత్తులు అన్నారు, ఒకవేళ ఉపనిషత్తుల దాకా పోగలిగే సామర్థ్యం లేకపోయినా కనీసం భగవద్గీతన్నా బాగా మనం అధ్యయనం చేయాలి. చూడండి, లోకంలో ఇతర సాంప్రదాయకులను చూసినట్లయితే వాళ్ళ చేతులలో పుస్తకాలు ఉంటాయి, బాగా కంఠస్థం చేస్తారు, చదువుతూ ఉన్నారు. మరి మనం హైందవ సంస్కృతిలో ఉండి, వేద సంస్కృతిలో ఉండి, ఋషి యొక్క సాంప్రదాయంలో ఉండి భగవద్గీత అంటే కూడా తెలియకుండా ఉండేవాళ్ళు మనకింక మన జాతిలో మన యొక్క వర్గంలో ఉన్నారు. ఏమిరా భగవద్గీత తెలుసా అని చెప్పనంటే అది ఏ రుచిలో ఉంటుందబ్బా అంటాడు వాడు. భగవద్గీత అంటే తెలుసారా అని చెప్పనంటే నేను ఎప్పుడు తినలేదా దాన్ని అంటాడు వీడు. అది కూరలాగా చారులాగా అంత అమాయకంగా ఉండిపోవటం అయింది. కాబట్టి ఇంటింటా భగవద్గీత ప్రచారం బాగా రావాలి, భగవద్గీత శ్లోకాలు బాగా అధ్యయనం చేయాలి, భగవద్గీత అర్థాన్ని బాగా అవగాహన చేసుకుంటే మనకు జ్ఞానవంతులుగా తయారయ్యే అవకాశం ఏర్పడుతుంది. జ్ఞానముతో పూజ చేయి, జ్ఞానముతో ఆరాధించు, జ్ఞానముతో ప్రవర్తించినట్లయితే నీకు ఎందుకు చేస్తున్నావో, దేనికి చేస్తున్నావో, ఎంతవరకు చేయాలో, ఎంతవరకు చేసిన తర్వాత ఉన్నతి మార్గంలో పయనించాలో అనే అంశాల్లో బాగా అవగాహన వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల పరమాత్మ అంటాడు శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసాత్ ఈ అభ్యాసముల కంటే జ్ఞానము శ్రేష్టము అన్నాడు. కాబట్టి మహాత్ముల వద్ద ఈ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని అధ్యయనం చేయాలన్నారు.
ఆ జ్ఞానం రావాలంటే గురుముఖత శాస్త్రాధ్యయనం చేయాలి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు వీటినేమన్నారు? ప్రస్థానత్రయం. ప్రస్థానము అంటే ఈ జీవుడు ఏ స్థానమును పొందిన తర్వాత తిరిగి మరల ఈ భవబంధాలలో పడడో, ఈ సంసారాలలో చిక్కుకొనడో, అలాంటి పరంధామాన్ని పొందింపజేసేటువంటి యొక్క భాగాలు కాబట్టి వాటికి ప్రస్థానత్రయము అని చెప్పని అన్నారు. కాబట్టి భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అంత లెక్క పోలేకపోయినా కనీసం భగవద్గీత అయినా బాగా మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది కనుక మరి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అన్నారు. కాబట్టి మనకు గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా జ్ఞానం వస్తుంది. అయితే ఈ జ్ఞానం విజ్ఞానం కావాలంటే, అనుభవ జ్ఞానం కావాలంటే శాస్త్రం అవగాహన మాత్రమే ఇస్తుంది, గురువు అవగాహన మాత్రమే ఇస్తాడు. గురువు అనుభవాన్ని, అనుభూతిని మాత్రం గురువు ఇవ్వడు. ఇస్తాడా? అనుభూతి కూడా గురువు ఇచ్చే పక్షంగా ఉంటే నీకు ఇక సాధన ఎందుకు? శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతి. జ్ఞానం కంటే ధ్యానం విశిష్యతే, గొప్పది. ఎందువల్ల అంటే తెలుసుకున్నాడు, తెలుసుకోవటం వరకే కాదయ్యా, అది ఆచరణలోకి రావాలి, అనుష్ఠాన రూపము దాల్చాలి. కనుక ఆ గురువు మనకి జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత, బ్రహ్మము యొక్క సంబంధ అంశాన్ని బోధించిన తర్వాత, నాయనా ఇదిగో ఈ మార్గంలో పయనించు, నువ్వు ఆ బ్రహ్మమును పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది అని చెప్పని గురువు శిష్యునికి అస్తమస్తక సంయోగాన్ని చేసి బ్రహ్మోపదేశం చేస్తాడు. ఆ బ్రహ్మోపదేశము కలిగి శిష్యుడు ఆ మార్గంలో పయనించటం ఆరంభం చేస్తాడు. ఆంజనేయ స్వామికి సీతమ్మ తారక యోగాన్ని బోధిస్తుంది. తర్వాత రాముడు ఆంజనేయ స్వామికి సాంఖ్యయోగాన్ని బోధిస్తాడు. సాంఖ్యయోగం అంతా బోధించిన తర్వాత రాముడు, శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారి యొక్క శిరస్సు మీద హస్తాన్ని ఉంచి బ్రహ్మోపదేశం చేస్తాడు. ఆ బ్రహ్మోపదేశం చేయగానే ఆంజనేయ స్వామి యొక్క ఆ స్థితి ఎట్లా ఉన్నది అనే దానికి దాంట్లో మంచి పద్యం. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రి తనయా. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి, ఎప్పుడైతే రాముడు బ్రహ్మోపదేశము ద్వారా ఆ మార్గ విధానం తెలియజేశాడో ఎమ్మటే ఆంజనేయ స్వామి అట అంతర్ముఖుడై తన యొక్క స్వరూప స్థితిని పొందుతాడు. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి, తన స్వరూపాన్ని పొందగానే ఆనందరూపుడైపోయాడు. ఆనందరూపుడై చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో. తనువు మరచి, ఈ తనువుని, ఈ శరీరాన్ని పూర్తిగా మర్చిపోయి ఆ స్థితి రావటాన్ని యోగ సమాధి అంటారు. తన్మయ స్థితి. ఆ యోగ సమాధిలోకి పోయినప్పుడు వాళ్లకు ఈ దేహ సంబంధ స్పర్శ అనేది ఉండదు, కేవలం బ్రాహ్మీ భావనతోనే ఉండిపోతారు. కనుక ఆంజనేయ స్వామికి రాముడు అష్టమస్తక సంయోగం చేసి బ్రహ్మోపదేశం చేసిన మరుక్షణంలోనే ఆ బ్రహ్మము యొక్క స్థితికి వెళ్ళిపోతాడు. మరి ఆ విధంగా మనకి గురువు ఉపదేశం చేయగా ఎమ్మటే వచ్చే విధానం మనకేమన్నా ఉన్నదా? ఎందుకంటే ఆ పరిపక్వ హృదయం. ఆంజనేయ స్వామి అంటే పరమభక్తుడు, సంపూర్ణమైనటువంటి యొక్క విశ్వాసం, మరి హృదయం కూడా పరిశుద్ధమై ఉంది కాబట్టి ఎమ్మటే వచ్చేసేసి. వివేకానంద స్వామి అనేక చోట్లకు పోయేవాడు, సాధువుల వద్దకు పోయేవాడు. మహాత్మా నమస్కారం, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు నాయన, నువ్వు చూశావా అనేవాడు వివేకానంద స్వామి. ఎక్కడికి పోయినా ఇదే ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు నాయన, నువ్వు చూశావా?
అట్లా ప్రశ్నేసుకుంటూ పోతూ ఉండగా కలకత్తా కాళికాలయంలో ఉన్నటువంటి పరమహంస ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయన వద్ద కూర్చున్నాడు. స్వామి నమస్కారం. ఇదే ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు నాయన. నువ్వు చూశావా? నిన్నెట్లాగైతే శుద్ధంగా చూస్తూ ఉన్నానో అట్లా చూస్తున్నా అని చెప్పాను పరమహంస. నువ్వు ఎదురుగా ఉన్నావు కదా, నిన్నెంత శుద్ధంగా నేను చూస్తూ ఉన్నానో అంత స్పష్టంగా ఆ బ్రహ్మతత్వాన్ని అవలోకనం చేస్తున్నాను అన్నాడు. నాకు చూపిస్తావా అన్నాడు. చూడగలవా అని చెప్పి అడిగాడు. చూడగలని చెప్పి అన్నాడు. అప్పుడు పరమహంస తన యొక్క హస్తాన్ని మస్తకం మీద పెట్టి శక్తిపాతం చేశాడు. ఆ శక్తిపాతం చేసినప్పుడు లోన ఏర్పడినటువంటి యొక్క ఆ ప్రకాశం, దేదీప్యమానమై ఉన్నటువంటి యొక్క ఆ ప్రకాశాన్ని దర్శించలేక, ఆ యొక్క హృదయం తట్టుకోలేక ఆ చెయ్యి తీసేయమని చెప్పేసి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ పరమహంస ఆ చెయ్యి తొలగించి, నైనా ఆ స్థితికి పోవాలంటే నువ్వు సాధనతో పోవాలి, ఇట్లా రావటం కాదు. నువ్వు నీ యొక్క హృదయ పరిపక్వతను పొందింపజేసుకుని నీ సాధన ద్వారా అభివృద్ధి నీవు అంతర్ముఖుడవై ఆ స్థితికి నువ్వు పోవాలే కానీ మేము చూపించడం కాదురా అని చెప్పానంటే, అప్పుడు పరిపూర్ణటువంటి యొక్క విశ్వాసం కలిగి పూర్తిగా మారిపోయి పరమభక్తుడిగా అయిపోయి మరి ఆయన చక్కగా ధ్యానం చేసి ఆ ధ్యానములో ఆ తత్వ అవలోకనను పొంది నరేంద్రుడు వివేకానందుడై భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలలో పోయి చాటాడు, మన గొప్పతనాన్ని. అందుచేత ఆ స్థితి అనేటువంటిది మరి పరమహంస ఎంతోమంది భక్తులు వచ్చి ఉంటారు, ఎంతోమంది వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టి ఉంటాడు. అందరికి ఏర్పడి ఉంటుందా? ఎందుకు అని చెప్పనంటే వాడు పరిపక్వం గలవాడు వివేకానంద. వాడిలో శుద్ధత ఉన్నది, హృదయం పరిపక్వమై ఉన్నది కాబట్టి ఆ గురువు యొక్క మరి ఆ శక్తిని స్వీకరించగలిగింది అని చెప్పిన అర్థం. అందుచేత ఏంటంటే మరి ఆ హృదయం పరిపక్వతను పొందినప్పుడు మనం కూడా ఆ స్వల్ప కాలంలోనే ఆ తత్వం యొక్క దరికి చేరే అవకాశం ఏర్పడుతుంది. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రి తనయ. రమణ భగవానుడు తిరుమన్నామలై ఆ గుహలలో కూర్చున్నప్పుడు యోగ సమాధికి వెళ్ళిపోతే ఆ దేహాన్ని పట్టి చీమలు తినేసేయి, రక్తం స్రవించేది. ఆయనకేమీ కూడా దాని పట్ల స్పృహే లేదు. ఎందువల్ల అంటే దేహం తెలియదు. శమీక మహర్షి తపస్సులో కూర్చున్నప్పుడు పరీక్షణ మహారాజు వచ్చి ఆ సచ్చిన శవం ఉంటే, ఆ సర్ప శవం ఉంటే ఆ సర్ప శవాన్ని పట్టుకొచ్చి మెడలో వేశాడు. ఏమీ తెలియదు. ఎందువల్ల అంటే ఆయన ఈ దేహాన్ని మర్చి కేవలం బ్రాహ్మీ సంబంధ భావం ఉన్నాడు కాబట్టి. ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమై ఉండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై. ఆ శమీక మహర్షి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అంటాడు భాగవతంలో. ఆ విధంగా అదొక స్థితి అనేది ఉన్నది. ఆ స్థితి రావాలని చెప్పన్నట్లయితే ప్రథమములో ఏం చేయాలని చెప్పనంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానంతోనే సంతృప్తి పడి ఉండిపోయావు అని చెప్పనంటే అది నీకు నీ మనస్సులో కేవలం ఒక మాటల ద్వారా ఏర్పడ్డటువంటి కొంత ఒక అవగాహనాత్మకంగా ఉండిపోతావే కానీ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ ఉండిపోవటమే కానీ ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ దివ్యానుభవాన్ని ఆస్వాదించడం మాత్రం ఉండదు. కాబట్టి జ్ఞానం వరకే చాలు, ధ్యానముతో పని లేదు అనేటువంటి విధానంగా లోకంలో కొంత ప్రబోధాలు లాంటివి ఉన్నాయి. అవి నమ్మి పయనించేటువంటి విధానంలో కూడా ఉన్నారు. అయితే భగవద్గీత పరమాత్మ యొక్క మాటలుగా చెప్పాల్సి వస్తే మాత్రం నీవు గురువుల ద్వారా గ్రంథాల ద్వారా ఒక అవగాహన పొంది ఉన్నావే కానీ
అనుభూతికి సంబంధించి ఉన్నటువంటి యొక్క ప్రక్రియలో మాత్రం నువ్వు ప్రవేశించకుండా ఆగిపోయావనే మాటే వస్తుంది అక్కడ. కాబట్టి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టము అన్నాడు. కాబట్టి ఆ ధ్యానంలో మనస్సుని అంతర్ముఖము చేసి సోహంభావ ధ్యానం అన్నారు. నిన్న చెప్పే మీకు విషయాలన్నీ కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో అనుసంధానాన్ని పొందింపజేయటమే ధ్యానము. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే ఇంకేమి లేదేక. ధ్యానం నిర్విషయం మనః ఒక పదం శాస్త్రం బోధించింది. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానము ద్వారానే ఆత్మస్వరూపాన్ని పొందుతున్నావు అని గీత ప్రబోధించింది. ఇక్కడ ధ్యానము అని చెప్పనంటే ఏ మనస్సు అయితే ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నదో, సంకల్పాలతో సంబంధం పడి ఉన్నదో, ఆ సంకల్పాల నుండి వేరు చేసి, ఇంద్రియాల నుండి వేరు చేసి హంసతో అనుసంధానం పొందింపజేయటమే ధ్యానం. అనగా ఎంతో కాలముగా నీకు మనస్సు లోపల ఆలోచన ప్రవాహం అనేది అలవాటై ఉన్నది. ఎంతో కాలముగా ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి విషయాలని ఆస్వాదించే విధానం అలవాటై ఉన్నది. ఈ రెండు అలవాట్లు మనలో ప్రబలమై ఉన్నాయి. అంత తేలిగ్గా తప్పించే శక్తి మన దగ్గర లేదు. ఎంత ప్రబలము అని చెప్పనంటే నువ్వు ఎంత సాధికారతగా సాధనలో ఉందామని చెప్పి అనుకున్నా కానీ నీ ప్రయత్నాన్ని దూది పిందెలాగా ఎగరగొట్టి పారేసి తమ ప్రయత్నాలే కొనసాగించుకునే స్థాయిల్లో ఎదుగున్నాయి అక్కడ. అర్థమవుతుందా? ఏమి అనగా మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో ఏర్పడి ఉన్నటువంటి యొక్క ప్రవృత్తి విధానము రెండు చెప్పుకొచ్చా. ఒకటేంటంటే ఆలోచన ప్రవాహంతో ఉండటం ఒక విధానము, ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలని ఆస్వాదించటం ఒక విధానము. ఈ రెండు విధానాలు మనలో బాగా ప్రబలంగా గట్టిపడి ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కువ సమయాన్ని ఈ రెండింటికే వినియోగిస్తూ ఉన్నాం. ఒకవేళ ధ్యానం చేస్తే ఎంజాయ్ చేస్తావు చెప్పండి, అరగంట వేసుకుంటావు లెక్క, అరగంట లెక్క వేస్తావు. మరి మిగతా సమయం అంతా ఏం చేస్తావు? ఉందగా మాకు చెప్పేది ఉంది. ఇంకా ఇంద్రియాల ద్వారా విషయాలు ఉన్నాయి, మరో పక్క ఆలోచన చేసే విధానం ఉన్నది. కాబట్టి రోజు మొత్తం మీద నువ్వు చేస్తున్న పని ఏమిటి అంటే ఈ రెండింటి విధానమే. ఇక ఈ రెండు తప్పిందనుకో అజ్ఞానంలో మునక వేస్తావు, సుషుప్తి అవస్థకు పోతావు, నిద్రకి వెళ్ళిపోతావు. నిద్ర నుండి అజ్ఞానం నుండి బయటపడ్డావు అనుకో, ఒకవేళ అజ్ఞానంలో మునక వేస్తే ఏం తెలియదు, విషయాలు తెలియవు, ఏమి తెలియవు. అజ్ఞానం యొక్క ఆ సముద్రం నుండి ఒడ్డున పడ్డావు అనుకో, వచ్చి ఏం చేస్తావు? ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలన్నా ఆస్వాదిస్తావు, మనస్సులో ఉన్నటువంటి యొక్క సంస్కారములతో సంబంధం పడి ఆలోచనలన్నా చేస్తావు. రోజు మొత్తం మీద సగటున మనిషి చేసేటువంటి యొక్క పని ఈ రెండే. ఇంకొకటి ఏమన్నా ఉందని చెప్పి అనిపిస్తే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా కొత్తగా ఇంకొకటి. ఉందా? ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలు ఆస్వాదించటం, లేదా మనస్సులో ఉన్న సంస్కారాలని అభివ్యక్తం చేసుకొని ఆలోచన పరంపరగా కొనసాగించటం, ఈ రెండింటి యొక్క వృత్తులు లేకుండా చేయగలగటమే ధ్యానం యొక్క ఉద్దేశం. కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచముతో సంబంధం పడి ఉన్నటువంటి విధానములో నీకు పారమార్థిక తత్వం అవగాహన అయ్యే అవకాశం లేదు. అందుచేత ఈ ధ్యానము అని చెప్పన్నప్పుడు మనస్సు అనేది హంసతో అనుసంధానం పడ్డప్పుడు నీకు ఆలోచనలు వచ్చే అవకాశము లేదు, విషయములు తెలియబడే అవకాశం లేదు. ఎందుకంటే ఈ విషయములు అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనబడేటువంటి యొక్క విషయములు ఇంద్రియములకు అవి విషయములే కానీ హంసకు విషయములు కావు. హంసకు అవి విషయములు కావు. హంస అనబడేటువంటిది దేనికి సంబంధం లేనిది.
అనగా ఇంద్రియముల యొక్క సంబంధ విషయాలకు సంబంధం లేనిది, వాసనలకు సంబంధించి ఉన్న ఆలోచనలకు సంబంధం లేనిది. అందుచేత ఈ రెంటిని జయించాలి అని అనుకున్నట్లయితే నీకు ఆలంబనంగా ఉన్న వస్తువు ఒకటే, దాన్ని హంస అన్నారు, శ్వాస అన్నారు. అయితే ఈ శ్వాస అనబడేటువంటిది దేనితో సంబంధం పడి ఉన్నది అన్నట్లయితే అది పరమాత్మతో సంబంధం పడి ఉన్నది. అది లోపల నుంచి బయటికి వస్తూ ఉన్నది, పరమాత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది. అందువల్ల ఈ హంస స్వరూపాన్ని మహాత్ములు సాకార బ్రహ్మము అన్నారు. దాన్ని సాకార బ్రహ్మము అన్నారు. ఏమి? గమాగమస్తం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మరూప అంటారు హంసోపనిషత్తులో. నమామి హంస, ఓ హంస నీకు నమస్కారం, నువ్వు పరమాత్మ రూప, పరమాత్మ యొక్క సాకార ఆకారమై ఉన్నావు. ఎవరైనా నిరాకారమై నిర్గుణమై సర్వవ్యాపకమై ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క ఆ తత్వాన్ని చేరుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశం ఉండి ఉన్నట్లయితే వారు హంసను మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది. సాకారాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్తులో ఉన్నటువంటి యొక్క విషయ సముదాయాన్ని ఆస్వాదించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు ఇంద్రియాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. అందుచేత ఆ భౌతికమై ఉన్న జగత్తు, పారమార్థికమై ఉన్న బ్రహ్మము, ఈ రెండే ఉన్నాయి. ఈ భౌతిక జగత్తును పొందింపజేయటానికి ఇంద్రియాలున్నాయి, పారమార్థిక బ్రహ్మమును చేర్చటానికి హంస ఉన్నది. ఏది కావాలో నువ్వు ఎన్నిక చేసుకోవటం నీ ఇష్టం. యథా ఇచ్చేసి తదా కురు. ఏవి? ఈ వ్యావహారిక వస్తువు కావాలనుకున్నావా, ఇంద్రియాలనే ఆశ్రయించాలి. పారమార్థిక వస్తువు కావాలని చెప్పి అనుకున్నావా, హంసనే ఆశ్రయించాలి. ఈ హంసను ఆశ్రయించి ఉన్నటువంటి యొక్క దానినే జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టము అన్నాడు ఇక్కడ. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే అన్నాడు. ధ్యానాత్ కర్మఫలత్యాగ, ధ్యానము కంటే కర్మఫలత్యాగము ఇంకా శ్రేష్టము అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఈ పదం వాడబడిందో ఇక అందరూ ఒక్కసారి కుప్పకూలారు ఆ పని. ఇక్కడ ధ్యానాత్ కర్మఫలత్యాగం. అయ్యా నువ్వు ధ్యానం చేయలేకపోవచ్చు, జ్ఞానాధ్యయనం చేయలేకపోవచ్చు, ఇవన్నీ పక్కన పారేసేసేయి. కర్మలు చేస్తూ ఉన్నావు కదా, కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మల యొక్క ఫల అపేక్ష లేకుండా చేసుకుంటూ పో, నీకు మోక్షం వచ్చేస్తుంది. ధ్యానాత్ కర్మఫలత్యాగ. ఏమని అర్థం వచ్చింది ఇక్కడ? కర్మలు చేయండి, ఫలాపేక్షను మాత్రం కోరమాకండి, అది మీకు తద్ అనంతరం శాంతి, పరమాత్మ ప్రాప్తి వచ్చేస్తుంది అన్నారు. ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించినట్లయితే మోక్షం వస్తుంది అన్నట్లయితే ఉపనిషత్ వాక్యాలు నిరర్థకమైపోతాయి. నకర్మణ అన్నాడు. మీకు రేపో మాపో రాబోతున్న మంత్రం కైవల్యోపనిషత్తులో. నకర్మణ న ప్రజయ న ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానశు. అందువల్ల కర్మలు ఫలాపేక్షరహితముగా కర్మలు ఆచరించినట్లయితే తత్ అనంతరం శాంతి, పరమార్థ జ్ఞానం పొందుతావు, మోక్షం వస్తుంది అని చెప్పి అన్నట్లయితే కర్మలు ఆచరిస్తే మోక్షం వస్తుందా? కర్మలు ఆచరిస్తే మోక్షం వచ్చే పక్షంగా ఉంటే జ్ఞానం నిరుపయోగం అవుతుంది. జ్ఞానాన్ని మోక్ష, జ్ఞానం ద్వారానే మోక్షం అన్నాడు. జ్ఞానం లేకపోతే మోక్షం కాదన్నాడు శంకరాచార్యులు. అందుచేత ఇక్కడ మరి ఈ సందర్భంలో అర్థం చేసుకోవటం యొక్క విషయం ఏమిటంటే ధ్యానము కంటే కర్మఫలత్యాగము శ్రేష్టము అనేటువంటి మాట ఉన్నదే. ఏమిటి కర్మల యొక్క ఫలం అని చెప్పి అనగా మనం జీవితంలో ఈ దేహముతో సంబంధం పడి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో
ఈ కర్మల యొక్క సంబంధ పుణ్య పాపముల యొక్క సంబంధ సంస్కారములు మన మనస్సులో ప్రింట్ అవుతూ ఉన్నాయి. నువ్వు ఏవైనా చేయగాక ప్రతి కార్యం యొక్క సంబంధ ముద్రలు మన మనస్సులో ఉంటాయి. మనస్సులో ప్రింటు కాకుండా ముద్ర పడకుండా నువ్వు ఏ కార్యం కూడా చేసే అవకాశం లేదు. చేస్తారా? మనస్సులో ముద్ర పడకుండా కార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయా? లోకములో ఎవరికీ తెలియకపోవచ్చు నువ్వు ఏమి చేశావో అట్టి సంబంధ ముద్రలు మనస్సులో ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఆ మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క ముద్రలే పుణ్యపాపములు. పుణ్యకార్యాలు చేసినా ముద్రలు అవుతాయి, పాపకార్యాలు చేసినా ముద్రలు అవుతాయి. మనకు చెబుతూ ఉంటారు, యమలోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చిత్రగుప్తుడు ఉన్నాడు, మా లెక్కంతా ఆయన రాస్తూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఏమి కాబట్టి యమలోకంలో ఎవడో లేడు, మన లెక్క అంతా ఆయన రాసే విధానమే కాదు, ఎవరి లెక్క వాళ్ళే రాసుకుంటూ ఉన్నారు. చిత్ర అంటే బొమ్మ, గుప్తము అంటే దాయటం. చిత్ర గుప్త, చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయటం. నువ్వు ఈ లోకంలో ఏవైతే చేస్తూ ఉన్నావో ప్రతి బొమ్మ నీ మనస్సులో ప్రింట్ అవుతుంది, గుప్తముగా దాయబడుతుంది. అవి చెరిగిపోయేదేమి లేదు. ఎప్పుడైనా సందర్భం వచ్చిందా అంటే ఆ మొత్తం జ్ఞాపకం వచ్చేస్తాయి. అవి గుప్తంగా ఉంటాయి లోపల, సందర్భం వస్తే జ్ఞాపకం వస్తాయి. నీ చిన్నతనంలో నీ స్నేహితుడు, ఆయనతో వ్యవహరించావు, స్నేహభావంతో ఆయనతో సంచరించావు. ఆయన పెద్ద చదువులు చదువుకుని ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయాడు. నీకు ఆయన గురించినటువంటి యొక్క ఆలోచనే లేదు. తిరిగి మళ్ళీ ఎంతో కాలం అయిన తర్వాత ఆ వ్యక్తి మీ ఇంటికి వస్తే నువ్వు చిన్నప్పుడే యొక్క ఆ వ్యక్తితో వ్యవహరించావో మొత్తం జ్ఞప్తులు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మనస్సులో ఆ చిత్రాలని గుప్తముగా దాచిపెడుతుంది. కాబట్టి ఆ మనస్సే, మనస్సులో ఉన్నటువంటి యొక్క ముద్రలే చిత్రగుప్తుడు. ఎవరి లెక్క వాళ్ళే రాసుకుంటూ ఉన్నారు. అయితే ఆ సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క పుణ్యపాపముల యొక్క సంబంధ ముద్రలను జ్ఞాని ఇక్కడే జ్ఞానాగ్ని ద్వారా కాల్చేస్తూ ఉన్నాడు. మనం పోతూ పోతూ ఆ చట్టాన్ని పట్టుకెళ్తూ ఉన్నాం అంతే. కాబట్టి మన యొక్క సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క ముద్రలు మనం జీవితంలో చేసేటువంటి ఏ కార్యాలు అయితే ఉన్నాయో ఆ కార్యముల యొక్క సంబంధ ముద్రలు అన్నీ కూడా మన మనస్సులో ప్రింట్ అవుతూ ఉన్నాయి. మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క ముద్రలే కర్మ ఫలం. కర్మ ఫలం కర్మలా అయిపోయాయి, తత్సంబంధ సంస్కారము మిగిలిపోయింది. ఎక్కడ ఎప్పుడో ఘోర కార్యం చేశావు, అయిపోయింది. మనస్సులో ఆ పాప సంబంధ ముద్ర నిన్ను బాధిస్తూనే ఉంటుంది. అనుక్షణం ఎందుకు చేశావు నువ్వు ఆ పని, పాడు పని, ఆ విధంగా వాడిని ఎంతో హింస పెట్టావే, ఆయన బాధించావే అన్నటువంటి యొక్క భావం నీ మనస్సు లోపల తట్టదా? అది నిన్ను వేధించదా? ఓ 10 మందికి మేలు చేశావు, 10 మంది నీ వల్ల ఉపయోగాన్ని పొందారు, ప్రయోజనాన్ని పొందారు. ఆనందంతో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆనందం నీకు మనస్సుకు వస్తే నీ మనస్సు కూడా ఆనందపడుతుంది. మంచి కార్యం చేశాను, 10 మంది ఆనందించారు, సంతోషపడ్డారు అనేటువంటి యొక్క భావనగా నీ యొక్క లోన పడ్డటువంటి యొక్క ముద్ర జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా నీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అందుచేత ఈ క్రియలన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి, గతిస్తూ ఉన్నాయి. ఆ క్రియల యొక్క సంబంధ ముద్రలు మాత్రం మనస్సు లోపల ప్రింట్ అవుతూ ఉన్నాయి. అవి కర్మ ఫలం, మనస్సులో పడ్డటువంటి కర్మ ఫలం. నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానములో నీకు అడ్డు వచ్చేది ఏదయ్యా అంటే ఈ ఫలం. ధ్యానంలో కూర్చోగానే ఏమవుతుంది చెప్పండి? ఆ మనస్సులో పడ్డటువంటి యొక్క ముద్రలే పదే పదే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, అవే తోస్తూ ఉన్నాయి. అందువల్ల ధ్యానములో ఉన్నప్పటికీ కూడా మనస్సులో పడి ఉన్నటువంటి యొక్క ముద్రల
సంబంధమై ఉన్న ఆలోచనలు కనుక త్యాగం చేయకపోయావా అంటే ఈ నిన్న జ్ఞానము చేసే ధ్యానం కూడా నిరుపయోగం. కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాని సంయమ్య, ధ్యానం చేసేవాళ్ళు ఏం చేస్తారు అంటే కర్మేంద్రియాని సంయమ్య, కర్మేంద్రియాలనే సంయమనం చేశాడు, పద్మాసనం వేశాడు, చిన్ముద్రదారుడై చేతులు పెట్టాడు, వాక్కును బంధించాడు. ఇట్లా కర్మేంద్రియాలు మాత్రం బంధింపబడ్డాయి. కానీ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా, ఇంద్రియార్థాన్, ఇంద్రియాలో అర్థాన్ విషయాల మీదకు పోతా ఉన్నాయి, లోన మనస్సేమో స్మరిస్తూ ఉన్నది. య ఆస్తే మనసా స్మరన్. కాబట్టి ఈ ధ్యానములో ఉన్నప్పుడు మనం గమనించుకోవచ్చు, ఇంద్రియములు విషయాల మీదగా పోవటం, మనస్సేమో ఆలోచనలు చేయటం. మనలో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి పోవటమో, లేదా మనస్సులో ఉన్నటువంటి యొక్క ముద్రలను స్మరించుకొని ఆలోచనలుగా చేయటమో. ఏమి? కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. దాన్ని ఏమన్నారు? మిథ్యాచారము అన్నాడు పరమాత్మ. దాన్ని మిథ్యాచారము. మిథ్యాచారం అంటే లోగుట్టు పెరుమాల కెరుక. బయట ఉండి చూసినప్పుడు ఆ చూపర్లకు ఎట్లా ఉంటుంది? మహాత్ముడయ్యా, ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటారు బయట ఉన్నవాళ్ళు. లోగుట్టు పెరుమాల గెరుక అన్నట్లుగా లోన ఉన్న వ్యవహారం ఏమిటి అంటే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ. నువ్వు ధ్యానంలో ఉన్నావు, కానీ ఏం చేస్తున్నా అక్కడ? కర్మఫలాలు. ఈ వ్యవహారంలో చేసినప్పుడు వాటి యొక్క సంబంధ ముద్రలు మనస్సు లోపల ప్రింట్ కాగా ఆ కర్మ ఫలాన్ని నీవు స్మరించుకుంటూ ఉన్నావు. అది తీసేయగలిగితే, ఇట్లా కూర్చోవడం గొప్పతనం కాదు. పద్మాసనం వేశావు, చిన్ముద్ర వేశావు, జింక శర్మం వేశావు, దర్భసాప వేశావు, తెల్ల వస్త్రం వేశావు, బ్రహ్మాండంగా ఈబుది రేఖలు దిద్దావు, అన్ని బ్రహ్మాండంగానే ఉన్నాయి. పట్టుబట్ట ధరించావు, ఈబుది రేఖలు పెట్టుకున్నావు, చక్కగా సుచిరు భూతుడవయ్యావు, పట్టు పంచి ధరించావు, జింక శర్మము, దర్భసాప అన్నీ వేసి పద్మాసనం వేసి అన్నీ కూడా పకడ్బందీగా సిద్ధం చేసి పెట్టావు. లోనకు పోయాక యా ఆస్తే మనసా స్మరన్, అక్కడ పడిపోతున్నాం పోయి. ఇంత లెక్క చేసిందంతా బాగానే ఉన్నది, అక్కడికి బాగానే మొత్తం అక్కడ పడిపోతా ఉన్నది. ధ్యానాత్ కర్మఫలత్యాగ. ఆ రూట్లో రావాలి మనం, పక్కకు పోకూడదు. కర్మలో చేయండి, ఫలాపేక్ష మాత్రం అపేక్షను సమాకండి. ఎవడై చెప్పింది అసలు ఆ మాట? లోకంలో ఎవరైనా కర్మ చేస్తే అపేక్షిస్తాడు ఫలాన్ని. అపేక్షించిన ఫలం ధర్మంగా ఉండాలని చెప్పి అంటుంది శాస్త్రం. ధర్మబద్ధంగా తీసుకో, ధర్మ కార్యాలకి వినియోగించు. మంచి పనులు చేయాలంటే డబ్బు కావాలి, ఆర్జించు, ధర్మంగా ఆర్జించు, ధర్మ కార్యాలకి వినియోగించు. అంతవరకు అపేక్షించమాక అనే మాట ఎక్కడ వస్తుందని చెప్పనంటే నీ మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆ సంస్కారం నీ ధ్యానానికి అడ్డమై ఉన్నది. కాబట్టి అది దాటగలిగితే ఎట్లా వచ్చావు? ఎక్కడి నుంచి? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతి అనంతరం. ఈ సంకల్ప త్యాగము చేసిన అనంతరమే నీకు ఆ పరమశాంతిని, మోక్షధామాన్ని చేరే అవకాశము ఏర్పడుతుంది అని చెప్పి అన్నారు. అందుచేత ఇక్కడ ఎందుకు ఈ శ్లోకం చెప్పడం కారణం అంటే సందర్భం. ఇక్కడ ఈ శ్లోకానికి ఆ శ్లోకం సందర్భం కాబట్టి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. కార్యం కర్మ కరోతి యః. గుర్తుపెట్టుకోండి, అధ్యాయం పేరే ఆత్మ సంయమ యోగము, ధ్యాన ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియ సంబంధముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని అధ్యాయం బోధిస్తున్నది.
నువ్వు ఏ యొక్క విషయం చెప్పాల్సి వచ్చినా ధ్యానానికి సంబంధించిన అంశముగానే చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఈ శ్లోకాలలో. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః. గురుదేవుడు నీకు ఏ యొక్క ధ్యాన మార్గాన్ని బోధించాడో, నీవు ఆ ధ్యాన మార్గములో ఉన్నప్పుడు నువ్వు ఆ కర్మ చెయ్యదగు గురువు చెప్పిన ఆ ధ్యాన ప్రక్రియ అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు అనాశ్రిత కర్మఫలం, మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క సంస్కారముల యొక్క సంబంధ ఆలోచనల జోలికి పోమాక అన్నాడు. సంస్కారములు ఉంటాయి, అవి అంత తేలిగ్గా పోయేటువంటివి కావు. మనస్సులో సూక్ష్మదేహములో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క పాప పుణ్య సంబంధ సంస్కారములు, వాటిని ఏమన్నారంటే సంచిత కర్మ అన్నారు. అనాదిగా వస్తున్న కర్మ, ఈ పూట ముద్ర అయినవి కాదు, ఈ జన్మలో మాత్రమే ముద్ర అయినవి కాదు, అనేక జన్మలుగా ముద్రలు పడుతూనే ఉన్నాయి. అనేక శరీరాలు పోయాయే కానీ సంస్కారములు మాత్రము పోలేదు. దేహాలు పోతూ ఉన్నాయి. ఆయా దేహాలలో ఉన్నప్పుడు నువ్వు ఏ యొక్క కార్యాలు చేశావో ఆ కార్యముల యొక్క సంబంధం, ఆ కార్యములు పుణ్యకార్యములు కావచ్చు, పాపకార్యములు కావచ్చు, వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు అన్నీ కూడా సూక్ష్మదేహములో ఉంటాయి. మనం జీవితంలో ఆర్జించుకునేటువంటి యొక్క పుణ్య పాపములు ఎక్కడుంటాయి? ఆత్మలో ఉంటాయా, దేహంలో ఉంటాయా? ఆత్మలో ఉంటాయా, దేహములో ఉంటాయా? దేహంలో ఉన్నాయనుకో పేడా పోయే, ఈ దేహంతో పాటు మొత్తం కాలిపోయాయి. కానీ ఆత్మలో ఉంటాయా? అది ఆత్మ అంటేది కాదుగా. ఆత్మ దేనికి అంటదు? పాపాలకి అంటదు, పుణ్యాలకి అంటదు, వాటి సంబంధం లేదు. కనుక మనం ఆచరించేటువంటి యొక్క పుణ్య పాపముల యొక్క సంబంధ సంస్కారములు అన్నీ కూడా సూక్ష్మదేహములో ఉంటాయి అన్నమాట. సూక్ష్మదేహం అంటే ఏమిటండి? సూక్ష్మదేహం అంటే ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువును సూక్ష్మదేహం అన్నారు. గుణాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువుని సూక్ష్మదేహం అన్నారు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరం ఈర్ష్య ద్వేషం ఎన్ని కూడా గుణాలు సూక్ష్మదేహాశ్రయంలో ఉంటాయి. సాత్విక రాజసిక తామసిక సంబంధ క్రియల యొక్క సంబంధ సంస్కారాలన్నీ కూడా సూక్ష్మదేహములో ఉంటాయి. నువ్వు సాత్విక గుణం కలిగి ఆచరించే కార్యములు, రాజసికముతో సంబంధం పడి ఆచరించేటువంటి కార్యములు, తామసిక గుణముతో సంబంధం పడి ఆచరించే కార్యాలు, వాటి యొక్క సంబంధ కార్యాల యొక్క సంబంధ సంస్కారాలన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటే సూక్ష్మదేహములో ఉంటాయి. రేపు మన యొక్క ప్రారంధం అయిపోయిన పూట మనం ఈ లోకము నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకే నీకు ఈ లోకంలో సంచరించేందుకు పర్మిషన్. ప్రారబ్ధ కర్మ అయిపోయిన మరుక్షణమే నువ్వు ఖాళీ చేయాలి నీ ప్లేసు. ఎందుకు? ఆ ప్లేస్ మరొకటి రావాలి అక్కడికి. అందుచేత ఆ ఖాళీ చేసి పోయేనాడు ఎట్లా పోతావు అంటే, ఇంతకాలముగా మనం సంపాదించుకుని పెట్టుకున్నటువంటి యొక్క నీ ఓన్ ప్రాపర్టీ మొత్తం కూడా మూట కట్టుకొని తీసుకుపోవాల్సింది. ఇక్కడ పెట్టడానికి వీలేదు. మళ్ళా ఒకవేళ మర్చిపోతే పరమాత్మ చెబుతాడు, ఈ మూట చదువుకో, బుధాన్ని వేసుకో మూట అంటాడు పరమాత్మ. అది నీ మూట. ఎవరికి ఇస్తావు మూట? ఎవరికి కావాలి నీ మూట? నాకైతే అవసరంలా, పక్క వాళ్ళకి కావాలా? వాడు తీసుకోడు. ఎవరికి అవసరంలా, ఎవడి మూట వాడితే. నా దత్తే కస్యచిత్ పాపం నైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. లోకంలో మానవులు అజ్ఞానం చేత జ్ఞానం ఆవహింపబడింది. తత్కారణంగా మోహాలకు గురై మోహాలలో మునిగి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కార్యాలు అనుష్ఠించేటువంటి వాళ్ళు ఏవైతే పుణ్యరూపముగా పాపరూపముగా కర్మ సంపాదించుకుంటూ ఉన్నారో ఆ కర్మ ఉన్నదే. ఆ కర్మకు నాకు ఎట్టి సంబంధం లేదు.
ఒకవేళ వాళ్ళు ఏమన్నా భగవంతా ఈ కర్మంతా నేను మొయ్యలేనయ్యా నీకు స్వగం ఇస్తానని చెప్పనంటే నా దత్తే కస్యచిత్తు పాపం నీ పాప కర్మ నాకు నా ఆదత్తే నేను తీసుకోను అన్నాడు పరమాత్మ. పని సుకృతం ఇస్తానయ్యా సుకృతం నా ఆదత్తే నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. కాబట్టి ఎవరి యొక్క ఆస్తి వాళ్ళదే, ఎవరి పాపపుణ్యాలు వాళ్ళయే, అవి వాళ్ళు తమ సూక్ష్మ దేహంలో పెట్టుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ మాటకు ఉదాహరణగా పరమాత్మ 15వ అధ్యాయంలో ఒక మాట చెబుతాడు. వాయు గంధాన్ నివాసయాతు వాయు గంధాన్ అన్నాడు. ఉదాహరణ చెప్పుకొచ్చాడు. వాయు గంధాన్, ఎట్లయితే ఆ వాయువు గాలి గంధాన్ని మోసుకుపోతుందో, అక్కడ మంచి పూలన్నీ కూడా వికసించి పరాగముతో సుగంధముతో ఉన్నాయనుకోండి, ఆ పూల మీదుగా వచ్చే గాలి ఏం చేస్తుంది, ఆ సుగంధాన్ని అంతటిని కూడా పట్టుకొస్తుంది. అట్లాగా ఈ ప్రారబ్ధం అయిపోయిన తర్వాత దేహం వదిలి వెళ్ళిపోయే నాడు ఎట్లా పోతున్నావు అంటే, ఏ విధంగా ఆ గాలి పుష్పాల యందు ఉన్నటువంటి సుగంధాన్ని మోసుకుపోతుందో అట్లాగా ఈ యొక్క పుష్పమగు ఈ దేహముతో ఇంతకాలం ఉండి ఈ దేహముతో ఆచరించిన ఆ పుణ్యపాపముల యొక్క సంబంధ సంస్కారాన్ని గంధంలాగా నీవు కూడా గాలిలాగా మోసుకుపోతావన్నాడు. కాబట్టి ఎవరు సంపాదించుకున్న ఆ పుణ్యపాపముల యొక్క ఆస్తిని వాళ్ళే పట్టుకుపోవలసి ఉంటుంది అన్నాడు. అయితే దానిని జ్ఞానం ఏం చేస్తాడు, కాల్చి వేస్తాడు. మనం పట్టుకెళ్తాం, ఆయన ధ్యానము ద్వారా ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఈ ఆత్మ సంయమనము, మనో సంయమనము, మనస్సును ఆపటము అనేటువంటి యొక్క ధ్యాన సంబంధ ప్రక్రియ ద్వారా ఆ యోగాగ్నిలో ఆ కర్మంతా కూడా కాల్చివేస్తూ ఉన్నాడు. మనమైతే ఏం చేస్తూ ఉన్నాం, చక్కగా మూట కట్టుకుని పట్టుకుపోతూ ఉన్నాం. అది మనం చేస్తున్న పని, ఇది వాళ్ళు చేస్తున్న పని అది అన్నమాట. దాన్ని బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కుప్పకాలే అప్పు తీరేరా అన్నాడు. కుప్ప కాలింది, అప్పు తీరింది. ఆకాశాన కుంట నిండే, కుంట నిండి పంట పండే, కోత కోసి కుప్ప వేసేరా. అనేక జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారాన్ని ఒక ప్రోగుగా వేసాట. ప్రోగుగా వేసి ఏం చేశాడు అంటే ఆ నిప్పు అంటించాడు, ఆ కుప్పంతా కాలిపోయింది. తన అప్పులన్నీ కూడా వడ్డీలతో కూడా, చక్కెర వడ్డీలతో కూడా మొత్తం తీరిపోయింది అన్నమాట. ఆకాశాన కుంట నిండే, ఆకాశాన కుంట నిండే అంటే స్తోత్రమాకాశే వాయౌ త్వక్కు అగ్నిశక్షు అప్సు జిహ్వా పృథివ్యాం ఘ్రాణమితి. శరరకోపనిషత్తు. స్తోత్రమాకాశే, ఇది ఆకాశ స్థలం, స్తోత్రేంద్రియము ఆకాశ స్థలం. ఈ ఆకాశ స్థలం నిండింది మహాత్ముల యొక్క బోధ, బ్రహ్మబోధ అనే వర్షం మహాత్ములు కురిపిస్తే ఆ వర్షముతో, ఆ జ్ఞాన జలధారలతో ఆ మనస్సు అనే కుంట నిండిపోతుందన్నమాట. నిండిపోయిన తర్వాత వాళ్ళు బాగా ధ్యానంలో ప్రవేశిస్తారు. ఆకాశాన కుంట నిండి, కుంట నిండి పంట పండే. ఆ విధంగా మహాత్ముల యొక్క జ్ఞానం అంతా కూడా ఆర్జించుకున్నారు. ధ్యానము ద్వారా చక్కగా యోగ సమాధిని వాళ్ళు సాధించుకున్నారు. అట్టి ఆ యోగ సమాధిని పొందినప్పుడు అనాదిగా ఉన్నటువంటి యొక్క ఈ కర్మంతా సంచిత కర్మ, అనేక లక్షల కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి ఆ కర్మను అంతటినీ కూడా కుప్పగా ఉన్న కర్మను జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేశారు.
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహు పండితం బుధాహ. ఎప్పుడైతే జ్ఞానాగ్నిలో కాలిపోయిందో ఇక వాళ్ళకి అప్పులే ఉండవు. ఈ లోకంలో పుట్టటము అంటే ఏమిటి? అప్పులు. అన్నమాచార్యుల వారు అంటాడు, అప్పుల వారే అందరును. తత్వం మొత్తం కంఠస్థ చేస్తే బాగుండేది. ఒక పదం వచ్చింది, అప్పుల వారే అందరును అన్నాడు అన్నమాచార్యుల వారు. ఏమిటయ్యా అంటే అందరు అప్పుల వాళ్ళే. పుట్టావు, పెరిగావు, చదువుకున్నావు, ఉద్యోగం సంపాదించావు, ఏదో రకంగా అటో ఇటో అడుగులు వేశావు, లక్షలే ఆర్జించావు. ఏమైనా తిన్నావా అంటే తిన్నదేమి లేదు. వచ్చిన డబ్బంతా ఎక్కడికి పోతూ ఉంటుంది? నీ బ్యాంకుల్లోనే ఉంటుంది. జాబ్ చేస్తూ ఉంటాడు, చేతికి డబ్బులు రావు, అకౌంట్లోంచి పడతా ఉంటాయి. ఆ మొత్తం తింటావా అంటే తినేదేమి లేదు. భగవంతుడు జీవితంలో నీకు తినే యోగం ఎంత పెట్టాడో అంతే తింటావు. యదథా శాశ్వతీభ్య సమాభ్య, ఎంతవరకైతే జీవితంలో భోగించేటువంటి విధానంగా పరమాత్మ నియామకం చేశాడో నువ్వు అంతే తినాలే కానీ ఉన్నది కదా అని చెప్పని తింటావా? అండా కూడా వండి పెడతా, తిను చూద్దాం. ఇంత అన్నం పెట్టగానే అయ్యా దండం చాలని చెప్పని అంటాం. తినలేవు. ఒకవేళ ఉన్నా తినలేవు, తినేవరకే తింటావు అన్నమాట. కాబట్టి ఇవంతా కూడబెట్టి ప్లాట్లు కొని, భూములు కొని, ఇండ్లు కట్టి, ఇవన్నీ కట్టి కొని ఏం చేస్తావు? జీవితం అంతా దారపోసావు. ఉన్న కాలం అంతా ధ్యానం లేక, జపం లేక, శ్రవణం లేక, పూజ లేక, భగవత్ చింతన లేక, భక్తి లేక, ఏమీ లేకుండా వాటి కోసంగానే జీవితం అంతా దారపోసి ఇవన్నీ కూడబెట్టి, నాయనలారా కూర్చోండిరా, నా జీవితంలో కష్టపడి ఇవన్నీ కూడా సంపాదించా, నువ్వు పెద్దవాడివి ఇవి తీసుకో, రెండో వాడివి ఇవి తీసుకో, మూడో వాడివి ఇది తీసుకో, నాలుగో వాడివి ఇది తీసుకో, నేను పోతున్నారా అన్నాడు. అప్పులు కట్టుదా? అయితే ఏం చేశావు? మళ్ళా ఈ అప్పులు తీరటానికి ఆ పక్క అప్పులు చేశావు. వాడిని మోసం చేసి, వీడిని మోసం చేసి చేసావుగా. అక్కడ పడ్డాయి అప్పులు. మళ్ళా ఈ అప్పులు పోయినాయి. ఇప్పుడు ఆ అప్పుల కోసం మళ్ళా పుట్టాలి, మళ్ళా సంబంధికులు, మళ్ళా కొడుకులు, మళ్ళా మనవాళ్ళు, మళ్ళీ ఏదో రూపంగా వస్తారు. ఆ మొత్తం వసూలు చేసుకుని పంపించేస్తారు ఆ పని. తెర వెనకాల ఉన్నటువంటి కథలు మనకు అర్థం కావు. కృష్ణ పరమాత్మ యుద్ధమంతా అయిపోయింది. ఇక ఆ కౌరవ రాజ్యం అయిపోయింది. ఈయన యాదవ రాజ్యం కూడా అమ్మగారి శాప కారణంగా, గాంధారి శాప కారణంగా అయిపోయింది. కృష్ణ పరమాత్మ చెప్పాడు, అన్నా మనం వచ్చిన కార్యం అయిపోయిందయ్యా, నువ్వు పద, నాకు కొంచెం బాకీ ఉంది, ఆ బాకీ తీర్చి వస్తాను, నువ్వు పద అని చెప్పి అన్నాడు. బలరాముడు అవతార సమాప్తిగా ఆయన వెళ్ళిపోయాడు. పరమాత్మ ఆ ఒక చెట్టు కింద పోయారంగా పడుకుని ఆ కాలు అల్లల్లాడిస్తూ ఉంటే ఆ దూరంగా ఉన్నటువంటి ఒక బోయివాడు ఏదో మృగము అన్న భావనతో బాణం సంధించి వదిలిపెడితే ఆ బాణం వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క బొటనవేలులో గుచ్చుకుపోయింది. తీరా వచ్చి చూస్తే కృష్ణ భగవానుడు. వాడు పాపం ఎంత విలవల్లాడిపోయాడు. సాష్టాంగ పడ్డాడు, నమస్కారం చేశాడు. స్వామి మన్నించండి, క్షమించండి, తప్పైపోయింది, పొరపాటైపోయింది, తెలియక చేశాను పని. దండకం మొదలుపెట్టాడు వీడు. పరమాత్మ ఆపరా దండకం, నీ దండకం ఆపు, నీకు తెలియదు నాకు తెలుసు అలా పరమాత్మ గీతలో ఎన్నో అధ్యాయంలో, 4వ అధ్యాయంలో. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. తాని అహం వేద సర్వాణి, అవన్నీ నాకు తెలుసు, త్వం నవేత్త, నీకు తెలియదు. నాకు తెలుసు, నీకు తెలియదు. ఆ విధంగా వాడు విలపిస్తూ ఉంటే పరమాత్మ అన్నాడు, అరే ఆగరా, ఈ బాకీ అప్పుడు నేను కొట్టా. రామావతారంలో ఉన్నప్పుడు చెట్టు చాటు నుండి నిన్ను నేను కొట్టా. కాబట్టి అప్పటి బాకీ కొంచెం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బాకీకి ఈ బాకీ చెల్లు. ఇప్పుడు నువ్వు కూడా చెట్టు చాటున ఉండి కొట్టేశావు, అయిపోయింది అని పరమాత్మ అవతార సమాప్తి చేసి
వెళ్ళిపోయాడు. కాబట్టి అప్పుడేదో జరిగింది కదా, అప్పటి యొక్క ఆ విధానం అనేటువంటిది అది అవతారమూర్తులై ఉన్న తత్వవేత్తలై ఉన్న వాళ్ళ కోణంలో తెలియబడతాయే కానీ ఆ గతాలలో ఏం జరిగినాయో మనకు మాత్రం నవేత్త. జరుగుతూ ఉన్నాయి కార్యాలు, జీవితంలో అమలుపరుస్తూ ఉన్నాము, జరిగిపోతూ ఉన్నాయి. వీటి యొక్క సంబంధాలు అక్కడేమై ఉన్నాయి అనేటువంటి విషయంలో మాత్రం మన దృష్టికి రావు అన్నమాట. గతం అనేది మనకి తెలియదు, వర్తమాన కాలంలో మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో అందరూ కూడా మరి వాళ్ళ తరహాలలో ఉన్నటువంటి యొక్క బాకీలు తీర్చుకోవటం పోవటం, మళ్ళా రావటం, బాకీలు తీర్చడం పోవటం. కాసేపు ధ్యానం చేయవయ్యా, జపం చేయవయ్యా అని చెప్పనంటే మాకు తీరికే లేదని చెప్పని అంటారు. ఎందుకు? ఉన్న బాకీలు పక్కన పీడిస్తూ ఉంటే ఏం తిరుగుంటుంది? ఇంకా ఉన్న బాకీలు పక్కన కూర్చుంటే అవి తీర్చొద్దా, మొత్తం వడ్డీతో కూడా తీర్చాలి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని న చాక్రియః. మనం ఇంతవరకు చెప్పుకుంది ఏంటంటే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అనేటువంటి విషయంగా మన మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి ఈ యొక్క సంస్కారాలు అయితే ఉన్నాయో అట్టి ఆ సంస్కారములను మనం మనస్సు లోపల ఆలోచన రూపకంగా చేస్తూ ఉన్నాము. ఈ ఆలోచన రూపకంగా చేసేటువంటి యొక్క ఆలోచన ప్రవాహాన్ని మనం వ్యవహారంలో మన కార్యాల కోసంగా వాడుకుంటూ ఉన్నాము. ఈ ఆలోచన ప్రవాహం మనకి ఇబ్బందికర పరిస్థితిగా వ్యవహారంలో జీవించేవాడికి లేదు. వ్యవహారంలో జీవించేవాడికి ఆలోచన ప్రవాహం వాని యొక్క కార్యాలకు అనుకూలంగా మలుసుకుంటూ ఉన్నాడు, అనుకూలముగా పొదునబడుతూ ఉన్నాడు. కానీ పారమార్థిక వస్తువు ప్రాప్తిని పొందేటువంటి యొక్క విషయంగా వచ్చినప్పుడే నీకు ఆలోచన ప్రవాహం అడ్డుకోవటం అనేటువంటి యొక్క విషయం సమస్యాత్మకంగా ఏర్పడుతుంది. అది ఇక్కడ స్వామి చెప్పింది. కార్యం కర్మ కరోతి, చేయదగు ఈ యొక్క ధ్యాన ప్రక్రియ ఆచరించు. ఎట్లా ఆచరించాలి అంటే అనాశ్రిత కర్మఫలం, మనస్సులో ఏర్పడేటువంటి ఆలోచనలను రానివ్వకుండా చేసినట్లయితే సన్యాసీ చ యోగీ చ నా నిరగ్ని నచ అక్రియ. వాటి యొక్క విశేషణాలు, వాటి సంబంధ అంశాలు మీకు రేపు కొంచెం చెప్పి సబ్జెక్టులోకి ప్రవేశిస్తాను. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.